ప్రియులారా, కుంటివానికి ఎలాంటి ఆధిక్యత దొరికింది సహోదరుడా? క్రీస్తు ప్రభువు కూడా కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, భిక్షకులను ప్రేమిస్తున్నాడు. మీ ఆత్మలు ప్రశస్తమైనవి, బ్రతుకులు మంచిగా బ్రతకండి, దుర్బుద్ధిని విడిచిపెట్టండి అని ప్రియులారా దేవుని వాక్యము ఘోషిస్తూ ఉంది. ప్రజలు లక్ష్య పెట్టడము లేదు, ప్రజలు లక్ష్య పెట్టడము లేదు ప్రియులారా. త్రాగుతున్నారు, తందనలాడుతున్నారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు, ఉద్యోగస్తులు తాగుతున్నారండి. ఎంత దౌర్భాగ్యం ఇది! ఒకరికి నేర్పించవలసినటువంటి విద్యావేత్త దుష్టత్వానికి అలవాటు పడడమా? ప్రియులారా గమనించండి, ఎక్కడ పట్టినా సరే యవనస్తులు విచ్చలవిడిగా త్రాగడము, విచ్చలవిడిగా పాడైపోవడము. చూచారా? ప్రభు పిలుస్తున్నాడు సహోదరుడా, సహోదరి. చూచారా? మేము కళ్ళు గీసే వారి మధ్య ఉన్నప్పటికీ కళ్ళు అంటే ఇష్టం లేదు, చెడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క దిద్దుబాటులు, వాళ్ళ యొక్క క్రైస్తవ భక్తి, ప్రియులారా అలాంటి జీవితంలో జీవించుట కొరకై ప్రభువు నాకు దోహదపడి మరి ప్రార్థనలు నా జీవితాన్ని మలుపు తిప్పినవి. సహోదరుడా, సహోదరి గమనించండి, ఇక్కడ మెఫీబోషెతుని పిలిచినప్పుడు మెఫీబోషెతు అంటాడు, నీవేనా మెఫీబోషెతు? అవునయ్యా నేనే అంటాడు. ప్రియులారా శ్రేష్టమైన మాట. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు 6వ వచనం అది, మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడనైనా నేను ఉన్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి మీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించదను, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయమని సెలవిచ్చాను. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనాయన, నాయన నీవు దయచూపుటకు నీ దాసుడినకు నేను ఎంతటి వాడను. ఏమన్నాడండి? నేను చచ్చిన కుక్కను నేను. ప్రియులారా, కుక్కకి విశ్వాసం ఉంది. చచ్చిన కుక్క దుర్వాసన కొడుతుంది. సహోదరుడా, సహోదరి, నా బతుకంతా కూడా మాకుది ఇంట, దూదగాని ఇంట దుర్వాసనతో, కంపుతో నింపబడిపోయింది. నేను యోగుడునా? నేను మీ బల్ల యొద్ద భోజనం చేయటం కొరకు నేను యోగ్యుడును. కానీ సహోదరుడా, ఎవడైనా సరే యేసు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు వాడు చేయవలసిన పని ఏమిటంటే, వాని దోషమును వాడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఒక ఇంట 2 కుమారులు ఉన్నప్పుడు ఒక కుమారుడు ప్రియులారా తండ్రి యొద్ద నుంచి ఆస్తిని పంచుకొని దూర ప్రాంతం వెళ్ళిపోయి ఆస్తి అంతా ఖర్చు పెట్టుకొని వానికి బుద్ధి వచ్చింది. తండ్రి యొక్క ఆస్తిని తీసుకుపోయి నాశనం చేసుకొని పాడైపోయిన తర్వాత తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పందులు కాల్చుకున్నామని పందుల యజమాని వారికి చెప్పినప్పుడు పందులు కాచుకుంటూ పందులు పొట్టు తినాలని ప్రయత్నిస్తే ఆకలికి అది దొరకక అప్పుడు కూర్చొని తన చుట్టూ ఉన్న దుష్ట చేతులు పారిపోయినారు. డబ్బు అయిపోయింది. ఏమి చేయని ఆలోచించినప్పుడు ప్రియులారా, బుద్ధి లేనివాడా, బుద్ధి తెచ్చుకొని నీ తండ్రి ప్రేమ గలవాడు నిన్ను చేర్చుకుంటాడు వెళ్ళమని తన మనస్సాక్షి గద్దించగా ప్రియులారా వాడు వెంటనే తిరిగి లేచి
తండ్రి ఎదుగు వచ్చాడు. ప్రియులారా, వాడు తండ్రి ఎదుగు వస్తున్నప్పుడు మాసిన గుడ్డలు, బక్క చిక్కిన శరీరము. అప్పుడు చూచిన వారు, ఎవడు వీడు, ఫలాని వాని కుమారుడు వలె ఉన్నాడు అనుకుంటూ చూస్తూ ఉంటుండగా ప్రియరా, ఇంటికి వెళ్ళి వాడు తండ్రిని అడిగిన మాట ఏమిటంటే, తండ్రి, నేను పరలోకమునకును నీకును చదవండి. నేను పరలోకమునకు విరోధముగాను, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నేను యోగ్యుడు కాను. ప్రియులారా, బుద్ధి వచ్చినప్పుడు మార్పు కలుగుతూ ఉంది. బుద్ధి వచ్చినప్పుడు మార్పు కలుగుతుంది. ప్రియులారా, ఏం చేస్తున్నాడు? తండ్రికి, దేవునికి విరోధముగా పాపం చేస్తున్నాడంట. సహోదరుడా, సహోదరి, గమనించు. నువ్వు ఏదైనా తప్పు చేశావంటే లోకములో దేవునికి విరోధముగా తప్పు చేస్తున్నావు అని అర్థం అది. కాబట్టి సహోదరుడా, సహోదరి, వాడు వచ్చిన తర్వాత తండ్రి తిరస్కరించినాడా? ఆ తండ్రి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ క్షమాపణ పొందిన కుమారుడు పాపము చేసి తండ్రి ఎదుగుతున్న వానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎంతమంది ప్రియులారా యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బందిపోట్లు సహితము, జోదరుల సహితము ప్రియులారా యేసు యొద్దకు వచ్చారు. యేసు యొద్దకు వచ్చి, ఒక వ్యక్తి ఉన్నాడు ప్రియులు, నాకు తెలుస్తుంది బాగా. కావల్లో నేను సేవ ప్రారంభంలో వచ్చి సాక్షి ఇప్పించిన అతన్ని. పొట్టిగా నల్లగా ఉంటాడు మనిషి. ప్రియులారా, బందిపూటు దొంగ, దొంగలకు దొంగ. ప్రియులారా, అతడు మెడ్రాస్ సెంట్రల్ జైల్లో 7 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు సువార్త విన్నాడు. యేసు క్రీస్తు వార్త విన్నాడు, మారిపోయినాడు. ప్రియులారా, శిక్ష తీరిపోయింది, వచ్చాడు, సాక్షిగా జీవించినాడు స్తువర్చుపురంలో. తన కాలం వచ్చినప్పుడు వెళ్ళిపోయినాడు తండ్రి యొద్దకు. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము ఖడ్గము వంటిది, 2 అంచుల ఖడ్గము వంటిది. వినువానికి, బోధించేవానికి, ఇరువురికి తగినటువంటిది పదైన ఖడ్గమది. కాబట్టి యేసు క్రీస్తు అలాంటి వాడు. అన్నాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడనండి. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే కొట్లాటలు. ప్రియులారా, గమనించండి. కాబట్టి వాడు వచ్చాడు తండ్రి ఎదుగు, దావీదు దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ తాతగారు ఆస్తి అంతా ఇప్పించేసినాడు. ఇప్పించిన తర్వాత ప్రియులారా, డ్రెస్ మారిపోయింది, వర్చస్సు మారిపోయింది. రాజు కుమారులలో ఒకడుగా పరిగణించబడినాడు. ఎంత భాగ్యం ఇది! నశించేటువంటి ఆత్మ రక్షించబడినప్పుడు రాజు కుమారుడిగా, రాజు కుమార్తెగా పరిగణించబడగలరు. యేసుక్రీస్తు సహోదరుడా, సహోదరి, ఒక జాతి వారికి చెందినవాడు కాదు సుమా. నేను ఇదివరకు చెప్పుంటాను అనుకుంటా, బహుశా కృష్ణమేన అనుకుంటాను. అంతేనా? గుర్తుంది మీకు? ఆయన మన ఎక్స్ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గరికి వచ్చాడు. వచ్చి, గురువుగారు, నాకు మనసు నెమ్మది లేదు, సమాధానము లేదు, నాకు ఒక మంచి పుస్తకం ఇవ్వండి అన్నప్పుడు ప్రియులారా, కూర్చుండబెట్టి రాధాకృష్ణ గారు లోనకి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చిచ్చాడు. దాని అట్ట చూసి, పేరు చూసి,
ఈ మీనన్ బ్రాహ్మణుడు, కేరళ బ్రాహ్మణుడు పేరు చూసి అసహించుకున్నాడు. ఏమని? ఇతడు బ్రాహ్మణుడే కదా, నిమ్న జాతుల వారి పుష్పం తండ పెట్టుకున్నాడు అని గురువు గారిని ఏమనలేక తీసుకున్న తర్వాత అన్నారు రాధాకృష్ణన్ గారు, దీన్ని చదువుకో, నీకు నెమ్మది దొరక్కపోతే మళ్ళా ఇంకొక పుస్తకం వస్తాను ప్రియులారా. వెళ్ళినాడు, చదువుకున్నాడు. క్రీస్తు ప్రభువు తన జీవితాన్ని సంపూర్తిగా మార్చివేసి క్రీస్తు వలె జీవించుట కొరకు ఆయనకు తరుణమిచ్చిన తర్వాత ప్రియులారా, ఆయన పూర్తిగా మారిపోయి ఏ మీద నేనడైనా గుర్తుందా మీకు? సుధాకర్ మీన అయిపోయినప్పుడు సుధాకర్ మీనైనాడు ఆయన. అయిపోయి మన దేశం అంతా నలుమూలలు తిరిగి సువార్తను బోధించారండి. సువార్తను బోధించినాడు ప్రియుడ. సుధాకర్ మీన అయిపోయినాడు ఆయన. సాధు సుందర్ సింగ్ అంతే, ఆర్ఆర్ మూర్తి అంతే. ఇప్పుడు జీవించేటువంటి వారు చాలామంది ఉన్నారు. చూచారా? వాళ్ళంతా అగ్ర కులస్తులు ప్రియుడు. కానీ అగ్ర కులస్తులు నిమ్న కులస్తులు అని చెప్పినది మనం పెట్టుకున్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా ప్రియులారా. క్రీస్తు ప్రభువులు అది లేదు, అందరూ ఒకటే. కాబట్టి ఇప్పుడు మెఫీబోషెతు చూడండి, రాస్తున్నాడు 11వ వచనం. నా ఏలినవాడవగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులు ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. అబ్బా, ఎంత భాగ్యం సహోదరుడా, సహోదరి. కుంటివాడు రాజు బల్ల యొద్ద రాకుమారులతో కూర్చున్నాడు ప్రియులారా. ఒకవేళ రాజు కూడా కూర్చున్నాడేమో. ఏమండి, టేబుల్ మీద ఏముంటుందమ్మా? టేబుల్ మీద ఒక క్లాత్ ఉంటుంది ప్రియులారా, గుడ్డ ఉంటుంది ఒకటి. అలంకరణ గుడ్డ వేస్తారు. ఆ గుడ్డ ఈ కుంటి కాళ్ళను కప్పివేసింది. సహోదరుడు, నువ్వు యేసు యొద్దకు వస్తే నీ పాపపు కుంటి కాళ్ళు, నీ పాపపు కుంటి మనస్సు యేసు రక్తము కప్పివేస్తుంది. యోగ్యుడిగా జీవిస్తావు నీవు, దీవెనకరంగా జీవిస్తావు నీవు. ఎంతకాలం అండి? 1 రోజా, 2 రోజుల? సదాకాలము. మనము యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొందినట్లయితే సదాకాలం యేసు క్రీస్తు మనం మళ్ళా తిరిగి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళి తండ్రి రాజ్యమును సదాకాలము జీవింపజేస్తాడు. సహోదరుడా, సహోదరి, ఇది అశాశ్వతమైన కాలం, ఇది శాశ్వత కాలము. కాబట్టి అంటున్నవాడు చూడండి దయచేసి. 22:12 వచ్చిన చదవండి. మెఫీబోషెతు నాకు ఒక చిన్న కుమారుడుండెను. వాని పేరు మీకా. మరియు సీబా ఇంట్లో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివైతే ఏమండి యెరూషలేమునకు చేర్చబడినాడు. చూచారా? రాజు నివసించే స్థలమునకు చేర్చబడినాడు. కుంటి కాళ్ళు అయితే మీ సహోదరుడా, నీ బ్రతుకులో ఎంత కుంటితనమున్నదో ఆలోచించు. నీ వక్రీకరణ మాటలలో, నీ అపవిత్రతలో,
కుంటితనం ఉన్నది. ఎదుటి వ్యక్తిని చూస్తే ఈర్షపడతావు, ద్వేషిస్తావు, పగదీర్చుకుంటావు. అవన్నీ కూడా కప్పివేయబడవలనంటే క్రీస్తు రక్తము అవసరము. అట్టి సౌభాగ్యమును పొందుట కొరకై యేసు క్రీస్తు ప్రభువు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, గమనించండి. గుణగణములను మార్చేవాడు యేసు, కులాలను మార్చేవాడు కాదండి. గుణగణములను మార్చేవాడు ఆ యేసు. ప్రియులారా, అట్టి యేసును నీవు రక్షకునిగా గైకొని మెఫీబోషెతు ఎలాంటివాడండి? సిగ్గును నాశనమును చేయవాడట. బుద్ధి మారిపోయింది, ఒప్పుకుంటున్నాడు. నేను చచ్చిన కుక్క వంటి వాడను. సహోదరుడా, సహోదరి, నేను కూడా యేసు ఎద్దుకు వచ్చినప్పుడు నా దుర్గుణములన్నీ కూడా ఆయన యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టుటకు దోహదపడినవాడు ఆ యేసయ్య. కాబట్టి వాక్యం వింటున్నటువంటి నీవు యేసు యొద్దకు రా, సద్గుణాన్ని సంపాదించుకో, సదాకాలము జీవించేటువంటి రాజ్యవాసిగా భూలోకములో జీవించు. ఈ తాత్కాలికమైన రాజ్యం ఇది, శాశ్వతమందే కాదు. చూచారా? చూడబడినారు. కాబట్టి మన కాల పరిమితి రాక మునిపే, నిర్ణయించిన కాలము రాక మునిపే యేసు క్రీస్తే రక్షకుడు. ఆయన పాపులను క్షమించుట కొరకు భూలోకానికి వచ్చినవాడు. నిమ్న జాతులకే కాదు ఆయన అని గ్రహించి సహోదరుడా, సహోదరి, చేర్చుకో ఆయనను. ఎందుకు ఇంకా నిష్ఠ కలిగి ఉంటారు? నీ కులము నిన్ను రక్షించదే, నీ విద్య నిన్ను రక్షించదే. నేను రక్షించేవాడు యేసు క్రీస్తు ప్రభువు. ఇప్పుడు కూర్చున్నాడు మెఫీబోషెతు, గుడ్డ వేయబడింది, 2 కాళ్ళు కనపడడం లేదు. ప్రియులారా, 2 కాళ్ళు కనపడడం లేదు. నీ పాపాలు క్షమించబడుటకు గుడ్డ కంటే శ్రేష్టమైనటువంటి రక్తపు కంచెని వేస్తాడు ఆయన. నిన్ను పూర్తిగా తన రక్తపు కంచెతో నిన్ను కప్పివేస్తాడు. అలాంటి యేసయ్య ప్రేమను, ఎంత ప్రేమ అండి! యోనాతానును బట్టి సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా? సౌలును తరిమినాడు అనేక సార్లు ఈట విసిరినాడు. మేలు చేశానే కానీ కిడు చేయలేదు. ఆయన గుహలో దాగినప్పుడు దొరికాడు కానీ నేను క్షమించి చంపలేదు. కానీ ఆ వంశములో ఎవరైనా ఉంటే వారిని నేను సంరక్షిస్తాను, పోషిస్తాను. ప్రియులారా, మనము అట్టి క్రైస్తవ ప్రేమను కలిగి జీవించినట్లు మెఫీబోషెతు వలె క్రీస్తు యొద్దకు వద్దామా? వస్తే మనము ఆయన జీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రేమగల రక్షకుడా, యేసుదేవా, నీకు వందనములు చెల్లించుకొనుచూ ఉన్నాం. నీ ప్రేమ శ్రేష్టమైనది, విలువైనది, గొప్ప ప్రేమ నీది. ఇట్టి ప్రేమను కనుపరిచిన వాడా, నీకు స్తోత్రాలు చెల్లించుకొనుచూ ఉన్నాను. భారముతో ఈ వాక్యాన్ని అందించాను ప్రభువా, ఫలించినట్లు సహాయము దయచేయండి అని, మీరు మహిమ పొందండి. క్రీస్తు యేసు వారి దివ్య నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మన అందరికీ, ఆయన ప్రేమించు వారికి సదా తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.